ఎందుకోసం వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి ప్రజలను ఆయన రక్షించడానికి వచ్చాడు. 17వ వచనంలో స్పష్టంగా ఉంది కదా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి ఎందుకోసం పంపించాడు? రీజన్ మనం అర్థం చేసి, ఎందుకోసం అని చెప్పండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును తృణీకరించకూడదు కదా. ఈ రక్షణ మాకు వద్దు అని పక్కన పెట్టకూడదు. ఆ రక్షకుని యొద్దకు రావాలి కదా. జ్ఞానులు వచ్చారు కదా, గొర్రెల కాపర్లు వచ్చారు కదా. వారు గొర్రెల కాపర్లు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, యేసు ప్రభువును చూశారు, అత్యానంద భరితులయ్యారు, సాగిలపడ్డారు, పూజించారు, ఆరాధించారు కదా. వారు ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకోవడానికి వారు ప్రయాణం చేసి ఎక్కడో ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరికి వారు వచ్చారు. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడిచ్చే రక్షణను అనుభవించాలి. దేవుని ద్వారా వచ్చే ప్రతి